పరకామణి కేసు ఏముంది నాగరాజు గారు నాకు చెప్పండి. మీరు మనం ఇద్దరం ప్లేన్ గా మాట్లాడుకుంది ఏంది పరకామణి? రవికుమార్ అతను చేతివాడ ప్రదర్శించాడు, అది విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది. అతన్ని పట్టుకొస్తే వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క వినతి ప్రకారము విన్నపం మేరకు అతని ఆస్తులన్నీ రాపించుకొని టీటీడీకి అతన్ని వదిలేశారు అని. ఈ హక్కు ఎవరిచ్చారు వీళ్లకు? ఎవరిచ్చారు? ఈ మొత్తం రాపించుకొని వదిలేమని వీళ్ళతో పాటు వ్యక్తిగతంగా కొంతమంది ఆనాడున్న పెద్దలు మీకు చెప్పండి కాదు సతీష్ కుమార్ వీళ్ళంతా రాయించుకున్నారు, కొన్ని ఆశలు రాయించుకున్నారు అనేది కదా వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. చూపించాలి కదా. నీ ఈనాడు పేపర్ ఉంది, నీ కథ ఉంది, నీ ఆంధ్రజ్యోతి పేపర్ ఉంది, మీకు ఇంతమంది సోషల్ మీడియా ఉంటారు కదా, లేని అబద్ధాలని మాట్లాడుతున్నారు కదా. షో మీద ఎవిడెన్స్. వీళ్ళు ఎవరైనా కూర్చొని అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లతో ఏదైనా అతను ఆస్తి ట్రాన్స్ఫర్ చేసి చూపించేదో పలాందని చెప్పాలి కదా. ఊరికే వైల్డ్ ఎలిగేషన్స్ చేసి నేను బురద చల్లుతాను నువ్వు కడుక్కో అంటే, ఇప్పుడు నువ్వు బురద నీ చేతిలో ఉంది, బురద తీసుకొని చల్లడం నువ్వు కడుక్కో అంటే ఎట్లా? ఆ బురద వేసే ముందు నువ్వు ఒకసారి ఆలోచన చేయి. నువ్వు క్లియర్గా చెప్పు, అయ్యా ఇదో పలాని సర్వే నెంబరు, లేకుండా ఉంటే పలాని డోర్ నెంబర్ ఇండ్లు, వీళ్ళు తన ఆస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రాయ్, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఏమీ లేకుండా కూర్చొని వీళ్ళ ఆస్తులు రాస్తున్నారు. ఇదే నేను చెప్తున్నా, మీడియా ట్రయల్. వీళ్ళకు ఉన్నటువంటి బలం అంతా ఈ తప్పుడు మీడియా. ఈ తప్పుడు మీడియా మీద అప్రమత్తంగా ఉండమని చెప్పి మీ యొక్క ఇంటర్వ్యూ ద్వారా నేను ప్రజలందరినీ కోరుకుంటున్నా. వీళ్ళు చేసేటువంటి తప్పుడు ప్రచారాలు ఎంత నీచంగా ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఇప్పుడు ఒక టెండర్ ఉంటుంది వచ్చేటవన్నీ కూడా ఇదేనా 100కి 100 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పేది మా పత్రికల్లో వచ్చేది కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు అధికారం దిగిపోయినప్పటి నుంచి, ముఖ్యమంత్రిగా లేనప్పటి నుంచి 17 ప్రెస్ మీట్లు పెట్టాడు. 17 ప్రెస్ మీట్లో అనేక అంశాలను తీసుకొని వచ్చాడు, విత్ ఎవిడెన్స్ సహా చూపించాడు. తెలుగుదేశం పార్టీ చేసేటువంటి అలిగేషన్స్, దానికి ఈయన సమాధానము, ఈయన చేసేటువంటి అలిగేషన్స్ విత్ ప్రూఫ్ చూపించినాడు. ఎక్కడన్నా ఒక్క రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కు ఇది కాదు ఇది తప్ప అని చెప్పి లోపల చెప్పినారా? లే. వీళ్ళు ఒక కొత్త అజెండా చేసుకుంటారు. వీళ్ళే ఒకడు కూర్చొని మాట్లాడతాడు. ఓ రోజు పరకామణి కేసు అంటాడు, ఓ రోజు కూర్చొని కల్తీ అంటాడు, ఒకరోజు కూర్చొని సీజ్ ద షిప్ అంటాడు, ఒకరోజు కూర్చొని కృష్ణా ఫ్లడ్స్ రావడానికి ఒక బోట్ అడ్డం పెట్టాడు. అంటే ఎక్కడికి పోతాంటారు వీళ్ళు అర్థం కావడంలే. దీనికి అన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. వీళ్ళు చెప్పినటువంటి హామీలు వీళ్ళు నెరవేర్చలేకున్నారు. వీళ్ళు నెరవేర్చలేదు కాబట్టి ఆ వ్యతిరేకత అంతా కప్పిపుచ్చుకునేదానికి లేని బురద అంతా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చాలా తెలివిగా వీళ్ళకి బలం ఉంది, సంఖ్యాబలం ఉంది. పత్రికల్లో వీళ్ళకి అనుకూలమైనటువంటి పత్రికలు ఉన్నాయి, వీళ్ళకి కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా టీవీ ఛానల్స్ ఇవన్నీ వీళ్ళకి అనుకూలమైన ఉన్నాయి. కోట్లు ఖర్చు పెట్టుకొని విష ప్రచారం చేసేటువంటి సోషల్ మీడియాకి కావాల్సినటువంటి కెపాసిటీ వీళ్ళకు ఉంది. ఈ మాధ్యమాల ద్వారా కూర్చొని విష ప్రచారం చల్లుకుంటూనే పోతున్నారు. సో దానికోసం అని చెప్పి మీ ద్వారా ఈరోజు మన చూసా మీరు చెప్పినట్టు చూసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన. అది నాకు కూడా బాధ అనిపించింది. ఏమీ లేకోకుండా అతన్ని చంపారు, మీ వల్లే చచ్చిపోయారని అతను, లేదు మీరు చంపారని, అది తప్పు కదా. ఎవరు కూడా మాట్లాడుకో ఈ రకమైన తెలియదు. నాకు తెలిసి ఏంటి, వాళ్ళ తమ్ముడు హత్య అని ఇచ్చాడంటే ఒక కోణంలో మనం తీసుకుంటే, హత్య అంటే కనీసం రావాల్సిన బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఏమైనా రావేమో, ఇన్సూరెన్స్ అవన్నీ ఏమైనా ఒక ఆలోచన కూడా ఉంటుందేమో. అతని అనుమానం ఏంటంటే బాగున్నటువంటి వ్యక్తి సడన్ గా చనిపోయినాడు, ఇది హత్య అయ్యి ఉండొచ్చు. దాంట్లో చెప్పేది ఆ హత్యా కోణంలోనే నువ్వు ఇన్వెస్టిగేట్ చేసుకో. బట్ నీకు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేసావు? నువ్వు అటు రైల్వే ప్లాట్ఫామ్లో ఎవరెవరు పోయినారో చూసావా? ముందు స్టేషన్లో ఎవరెవరు ఎక్కినారో చూసావా? ఆ ఫుటేజెస్ తీసుకునేదానికి అన్ని దానికి అవకాశం ఉంది కదా. నేను అదే చెప్తున్నా, మీకైనా వాళ్ళకైనా సిట్టు వదిలేయండి, ఇంకా తేల్చలేదు. పిఎం రిపోర్ట్ లో ఏముంది కూడా లేవు, చెప్పలేదు. పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. రవిశంకర్ అయ్యన్నారు, దాన్ని సిఐడికి ఇచ్చారు. సిఐడి డీజీ అనుకుంటా, రవిశంకర్ అయ్యన్నారు దాన్ని చూస్తున్నాడు. రోహిత్ కుమార్, తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ దాంట్లో ఉన్నాడు. గుత్తి రైల్వే పోలీసులు వీళ్ళంతా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పలేదు, పిఎం రిపోర్ట్లో ఏమని చెప్పలేదు. అధికార పార్టీ మీరు చంపారు, మీరే వాళ్ళు చంపారు, మేము చంపలేదు, అతనే మీ ఒత్తులు తట్టుకోలేక చనిపోయాడని మీకు వాదలాడుకోవడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క మనోవేదన గురే అవకాశం ఉంటుంది. కొంత రెస్టారెంట్ వాళ్ళు ఏం చెప్తారో చూద్దామని చెప్తున్నా. నేను ఇటీవల జరిగేటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, కోట్ చేస్తున్నాను నాగరాజ్ గారు. ఈ మీడియా ఎట్లుంది, ఈ మీడియా ట్రయల్స్ ఎట్లున్నాయి, ప్రజలను పక్కదావ పెట్టించేదానికి వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారనే విషయమే నేను చెప్తున్నా. ఈ విషయంలో మీరు చూసారు, ప్రముఖంగా పత్రికల్లో ఏమని వచ్చింది, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటిగా ఏమని రాశారు? తిరుపతికి సంబంధించిన కొంతమంది చంపారు, హత్య అని చెప్పి రాశారు కదా. అవునవును, మీరు చెప్పినటువంటి కామన్ సెన్స్ వాళ్ళకి లేదు కదా.
ఇప్పుడు అంతమంది ఆ రవిశంకర్ అయ్యనారో లేకుండా అంటే ఆ ఎస్పీలో వాళ్ళ డ్యూటీ కదా అది, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు కదా, ఆ ట్రైన్లో ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరు ఏం కథ అన్నీ చేస్తారు కదా. దానికి అంతవరకు ఓపిక లేకుండా నువ్వు హత్య అని చెప్పి వీళ్ళు రాయడం ఏంది అంటున్నాను నేను. మీరు కూడా అంటే టీడీపీ ఒక ఎత్తిపోయిన పార్టీ అంటున్నారు. అరే వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఎత్తిపోయిన పార్టీ వద్ద 11 స్థానాలకే పరిమితం అయ్యి అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుంటున్న పార్టీ ఏదంటే వైసీపీ. మీది ఎత్తిపోయిన పార్టీ వాళ్ళు అంటున్నారు. ఎత్తిపోయిన అంటే మా రాయలసీమ భాషలో కొన్ని ఎత్తిపోయిన పార్టీ అంటే భ్రష్టు పట్టినటువంటి పార్టీ, క్రెడిబిలిటీ లేని పార్టీ, వాళ్ళు చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేని చేతగాని పార్టీ. సో ఎత్తిపోయిన పార్టీ అంటే నా దృష్టిలో ఎత్తిపోయిన పార్టీ అంటే ఏంటంటే వెన్ సంబడీ హ్యాస్ ఫెయిల్డ్ టు డెలివర్ దర్ ప్రామిస్. దాన్ని నేను మా రాయలసీమ కొలోకియల్ లాంగ్వేజ్లో నేను మీకు చెప్పిన అనుకుంటున్నా నేను. నమ్ముతారా? ఇప్పుడు ఆయనకు మీ మీద అపారమైన నమ్మకం ఉంది. నేను వెళ్ళి ఏంది సార్ సతీష్ రెడ్డి ఇట్లా అట్లా నేమని చెప్తే నేను చెప్పే వాటిని పరిగణలోకి తీసుకుంటారని నమ్ముతారా? డెఫినెట్గా చెప్పేది నువ్వు ఒక్కరు కాకుండా వరుసగా 10-20 మంది పోయి చెప్పినారనుకో, ఒకటే విషయం కావాలని చెప్పి దాన్ని విశదీకరించుకొని ఏదో ఒక లాజికల్ గా ఒక లింక్ ని కలిపి చేస్తే పోతే అనుమానం పడేదానికి అవకాశం ఉంది. నా వరకు నేను చెప్తున్నా కదా, నా వరకు నేను చెప్తున్నా నాగరాజు గారు, ఇది ఎట్లా ప్రాక్టికల్ అంటే నాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాను. బట్ నా మీద అనుమానాస్పదంగా క్రియేట్ చేయగలిగినారు. కరెక్ట్. నేను ఏ తప్పు చేయలేదు ఈ రోజు చెప్తాంటే, ఈ రోజు కూడా నేను తప్పు చేసినట్టు చూస్తే ఏ శిక్షణ నా మీద వేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా నేను చెప్తాండా. ఈరోజు ఇంత భయంకరంగా తెలుగుదేశం విమర్శిస్తున్నా, బట్ తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు ఏ రోజు ఒక వీసమంతా చిన్న తప్పు కూడా చేయలేదు, పార్టీకి ద్రోహం చేయలే. బట్ నా మీద అటువంటి క్రియేట్ చేయగలిగినారు కదా, ఎట చేయగలిగినారు? మరి నాకు చంద్రబాబు నాయుడు 29 సంవత్సరాల అనుబంధం కదా, మరి దాన్ని కాదని ఎట్ట చేసినారు? లాజికల్గా ఇప్పుడు ఈ తప్పుడు చేసేటువంటి వాళ్ళకు దే హ్యావ్ ఎ మెకానిజం, వాళ్ళు నమ్మించగలుగుతారు. మీకు నిజాయితీ పరుల కంటే కూడా తప్పు చేసేవానికి నమ్మడం వేరు, అనుమానం పడ్డం వేరు. అనుమానం ఒక జరిగిందేమో అనేది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి మంచి నాయకుడు కాదలేదు, వెల్ఫేర్లో ఆయన ఆద్యుడు, ఒకవేళ తండ్రి ఒకలా చేస్తే తనయుడు ఇంకోలా చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు, తల్లికి వందనము అవన్నీ కూడా ఎవరు కాదనలేంది. అయినా వీళ్ళు ఎంత నమ్మించే ప్రయత్నాలు చేసి వైసీపీ మీద ఎంత బురద జల్లుతూ నమ్మించే ప్రయత్నం, ప్రజలు ఎందుకు నమ్మారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వ్యతిరేకంగా? కర్ణుని చావుకు పాపాలన్నీ ఒకటేసారి కూడి చేసుకున్నట్టు రకరకాల యాంగిల్స్. ఇప్పుడు ఒకటి లిక్కర్ మీద వాళ్ళు చేసేటువంటి అభియోగాలు, రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, మూడోది ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు, నాలుగోది ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడైనా దుర్భాషలాడితే దాన్ని పదే పదే చూపించడం. ఇవన్నీ కూడా ఏమైపోయినాయంటే ఆ రోజునటువంటి పరిస్థితులు ఎలక్షన్ ముందు లేదు వీళ్ళు ఒక లైన్ దాటినారు అనేటువంటిది క్రియేట్ చేయగలిగినారు. బట్ ఈరోజు ఏం చేస్తున్నారు వీళ్ళు? అంతకంటే గొప్పగా వీళ్ళు కొన్ని వందలు చూపిస్తాండ. ఈరోజు ఎమ్మెల్యేలు చేసేటువంటి పరిస్థితి ఏంది? నువ్వు ఏ కాన్స్టిట్యున్సీ అయినా కూర్చో, ఇంక్లూడింగ్ దేర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ లీడర్లే కూర్చొని ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడతాడు, నీ పర్ఫార్మెన్స్ బాగాలేదంటున్నాడు, నీ మీద అవినీతి ఆరోపణలు ఉంటాయంటున్నాడు. మీరు ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడంలా? ఈరోజు పైన ఉన్నటువంటి స్థానంలో నీ ఆఫీస్లో లోకేష్ గారు చేసేటువంటి అవినీతి, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అవినీతి, ఏదో ఒక స్కీమ్ పెట్టడము, ఆ స్కీమ్లో ఒక స్కామ్ చేసుకోవడం తప్పితే వీళ్ళు పై లెవెల్లో వీళ్ళు చేస్తారు, నియోజకవర్గం లెవెల్లో ఎమ్మెల్యేలు చేస్తారు. దీన్ని దాచిపెట్టుకునేదానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినప్పుడు ఈరోజు ప్రజల్లో ఒక రకమైనటువంటి పక్కదావ పట్టించారు. సేమ్ టు సేమ్ ఇక్కడ బోత్ ఆర్ నాట్ సేమ్ అనేక లేదు, ఇక్కడ సేమ్ టు సేమే. గత ప్రభుత్వంలో అదే జరిగింది, పైన ఏం జరిగింది కింద కూడా బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ నాట్ సేమ్ కాదు, ఇక్కడ బోత్ ఆర్ సేమే, రెండు అలాగే జరుగుతున్నాయి. ప్రజలు చూస్తున్నారు. 2029కి ఎవరికి ఏం చేయాలో అది చేస్తారు ప్రజలు. డెఫినెట్ కర్రగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. డెఫినెట్గా అదే జరుగుతుంది నాగరాజు గారు, డెఫినెట్గా అదే జరుగుతుంది. నేను మీ యొక్క ఇంటర్వ్యూ ద్వారా ప్రజలకు అదే చెప్తున్నా, మిగతా వాళ్ళు కూడా చెప్తాను. మీరు ఏదైనా కూర్చొని విపరీతంగా చేసుకొని మీకు సంఖ్యాబలం ఉంది, లేకుండా అంటే మీకు పత్రికల్లో బలం ఉంది, మీకు బలం ఉందని చెప్పి తప్పుడు వ్యసనాలు చేస్తే ప్రజలు పిచ్చోళ్ళు కాదు అని చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు 3 ఇన్సిడెంట్లు మీరు చూడండి. ఈరోజు జరిగినటువంటి మీరు చెప్పినటువంటి ఇన్సిడెంటు హత్య అని చెప్పి రాశారు. ఎవరిచ్చారు వాళ్ళకి అధికారం? రాయచ్చా అట్లా? యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి జర్నలిస్ట్ రాయచ్చా? రాయకూడదు. రెండవది ఆర్ఏ శ్యామల, ఆమె ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు రాశారు. ఆమె ఇవ్వనటువంటి స్టేట్మెంటు వీళ్ళకి ఆ సిట్కి అధికారం లేదు, వీళ్ళకి న్యూస్ ఇచ్చేదానికి. ఆ రకమైనటువంటి వార్త రాయచ్చా?
రాయచ్చా చెప్పండి, మీరు జర్నలిస్ట్గా చెప్పండి. రాయకూడదులేండి. ధర్మారెడ్డి గారి మీద అట్లే రాసినారు హెడ్లైన్స్లో. అంటే ఎవిడెన్స్ ఉంటే రాయచ్చు అంతే. ఎవిడెన్స్ ఉంటే రాయచ్చు. ఒక ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఎవరికి ఉంటుంది అధికారము? వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కే ఉంటుంది. మరి ఇన్వెస్టిగేషన్ అధికారం నీకు చెప్పచ్చా? ఈనాడుకు ఆంధ్రజ్యోతికి చెప్తాడా? నీ పేపర్లో ప్రధానమైనటువంటి అజెండాగా దాని ప్రధాన శీర్షిక రాయచ్చా హెడ్లైన్స్లో? సో మీరు ఏం ట్రై చేస్తున్నారు? మీరు ఆ రకమైనటువంటి కథనాలు రాయడం వల్ల మీ యొక్క దురుద్దేశం ప్రజలు గమనిస్తున్నారని చెప్తున్నా నేను. ఇప్పుడు నువ్వు ఎక్కడో లోపల కూర్చొని ఏదో రాష్ట్రం అంటే పర్వాలే, ప్రధాన శీర్షికలో హెడ్లైన్స్ పెట్టుకొని ధర్మారెడ్డి రకంగా ఆయన పేరు చెప్పి అబద్ధం చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? ఆర్యశ్యామల మీద అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆయన మీద హత్య అని చెప్పి నువ్వు రాయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇవన్నీ గమనించమని చెప్పి నేను కోరుకుంటున్నాను. అది కాకుండా మీరు ఇందాక చెప్పారు హిందూపురంలో జరిగినటువంటి సంఘటన. ఎట్లా చేస్తారండి? కాదు ఈ ప్రభుత్వము బాలకృష్ణ అక్కడ ఉన్నాడు, నందమూరి బాలకృష్ణ ఆ రోజు ఆ జిల్లా కాన్స్టిట్యున్సీ పర్యటనలో ఉన్నాడు. ఏం మాట్లాడాడు ఆయన? వేణురెడ్డి అక్కడ నిలబడి దీపిక మా క్యాండిడేట్ యొక్క భర్త ఆయన ఏమని మాట్లాడాడు? మీరు చెప్పండి, ఏం మాట్లాడాడు? మనమేమో బానిసల్లా బతుకుతున్నాము, ఒకటి కింద బానిసల్లా ఎక్కడో ఉంటాడు, హైదరాబాద్ ఆడో ఉంటాడు, ఎప్పుడో ఒకసారి వస్తాడు, మనమేమో బానిసల్లా బతుకున్నాం, ఒకటి కింద బానిసల్లా బతుకుతున్నాం అన్నాడు. ఓకే, దాని వ్యాఖ్యల ప్రతి ఏముందంటే తప్పు అదే నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను చూసిన 3 సార్లు లేదని తెలుసుకోలేదు అమాయకుల హిందూపురం ప్రజలు అంటారా? అది ఏమైనా కానీ పొలిటికల్ గా మేము మాట్లాడతాము, అవేర్నెస్ తెప్పించే దానికోసం చేస్తాము. మనం ఇప్పుడు మన ప్రజలు ఉండాము, మనం ఓటు చేసిన దానివల్ల ఎవరో పరాయోడు వచ్చి రాజ్యం వెళ్తాడు, మీరు కాదు నాకు వేయండి, లేకుంటే నేను ఇక్కడే ఉండేవాడిని కదా, స్థానికుని కదా, ఎప్పుడు బయటోడికి ఎందుకు ఇస్తానటువంటి ఉద్దేశంలో మాట్లాడాడు. దాంట్లో నేను అడిగేది మీకు నాగరాజు గారు, ఏమి తప్పు మాట్లాడాడని చెప్పి నువ్వు ఆఫీస్ మీద దాడి చేస్తావని అడుగుతున్నాను. రైట్, నేను దీన్ని ఖండిస్తాను తీవ్రంగా, నేను కూడా ఖండిస్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు పార్టీలో ఎప్పుడు చేరారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఐ థింక్ అట్ ది ఎండ్ ఆఫ్ 2023 24 అనుకుంటాము. 24 లో స్టార్టింగ్ మంత్, 23 ఐ డోంట్ రిమెంబర్ ది డేట్.